అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. అక్టోబర్ 7. ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. రోమా 6:5. మన ప్రభువు అపోస్తలుడైన యోహాను యొక్క గమనమును ప్రకటన 1:4లో ఉన్న ప్రాముఖ్యమైన విషయములపై మరలించుచున్నాడు. ఆయన అతని కనులను సింహాసనం వైపు, ఆయన సింహాసనం మీద ఉన్న 7 ఆత్మల వైపు మరలించుచున్నాడు. 13వ వచనంలో మన ప్రభువు కట్టుచున్న సంగమునకు గుర్తుగా ఉన్న 7 సువర్ణ దీపస్తంభముల యొక్క మహిమను అతడు చూసినట్లుగా చేశాను. కావున అనేక మంది సంగమును గురించి చెప్పినప్పుడు సభ్యులు, కట్టడములు, కార్యక్రమములని తలంచుదురు. ఇది ఎంతో సామాన్యమైన విషయమైనను ప్రాముఖ్యమైన అంశం. ప్రజలు సంఘం యొక్క అర్థమును ఎరగకున్నారు. వారు కట్టడము సామగ్రి మరియు కట్టడపు పనుల కొరకు ఎంతో డబ్బును, శక్తిని వ్యయపరచుదురు. అయినను వారు నిజముగా సంఘము అనగానేమో ఎరుగరు. ఈ 7 సువర్ణ దీపస్తంభములు నిజముగా సంఘమనగానేమో మనకు చెప్తున్నవి. మన ప్రభువును గొప్ప పరలోక నిత్యమైన ప్రధాన యాజకుడుగా ఆ దీపస్తంభముల మధ్య సంచరించుటను చూస్తున్నాము. మన ప్రభువును నూతన మహిమలో చూస్తున్నాము. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉనిని పోలినవి. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె, ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలువెళ్ళుచు, ఆయన పాదములు మెరుచున్న అపరంజి వలె. ఆయన చేతిలో 7 నక్షత్రములను, ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె. ఆయన వస్త్రము ఎంతో పొడవైనదై అందముగా నుండి బంగారు దట్టిని కట్టుకొనిటను చూస్తున్నాం. ఈ కొన్ని వివరణలు మన నిమిత్తమై మరణించిన రక్షకుని యొక్క ఘనత, అలంకారమును గురించి మనకు కొంత తెలియజేయుచున్నవి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఈ లక్షణములన్నిటిలో నీకు నాకు వర్తమానము కలదు. ఈ మర్మముల యొక్క భావమును ధ్యానించుటలో మనము అనేక గంటలు గడపగలము. ఈ మర్మముల యొక్క భావమును గ్రహించుటకు అపోస్తలుడైన యోహానుకు కష్టముగా ఉన్నట్లు మన ప్రభువు ఎరిగెను. అందుచేతనే 17-18 వచనములలో భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను అని ఆయన చెప్పెను. నేను జీవించువాడను అను దానిలో గొప్ప రహస్యం కలదు. మనము జీవము గల యేసు ప్రభువును గురించిన అనుభవం కలిగి ఉంటేనే తప్ప ఈ ప్రకటన గ్రంథంలో ఆయన చెప్పుచున్న విషయములను గ్రహించలేం. అందుచేతనే దీనిని అర్థం చేసుకొనుట అనేకులకు కష్టముగా ఉండుటను కనుగొందుము. వారు ఈ విషయముల యొక్క అర్థమును మాత్రమే ఎరగవలనని కోరుదురు. వారు కేవలం జ్ఞానము, సత్యము మున్నగు విషయములలోనే కోరుదురు. వారు ఈ సత్యములను అనుభవించరు. మనము జీవము గల యేసు ప్రభువును గురించిన నిజమైన అనుభవం కలిగి ఉంటేనే తప్ప ఈ ప్రకటన గ్రంథంలో చెప్పబడుచున్నవి మనకు ఏమాత్రమును సహాయపడవు. అదే రీతిగా యేసు ప్రభు యొక్క 2వ రాకడ యొక్క సత్యమును నీవు అనుభవించగోరిన యెడల ఆయనను గురించిన వ్యక్తిగత అనుభవంలోనికి వచ్చట ద్వారా అది మనకు ఎంతో అనుభవించదగినదిగాను వాస్తవమైనదిగాను అగును. గలతీ 2:20లో ఉన్నట్లు పౌలు వలె క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అని చెప్పగలవా? సందేహం లేదు. దీనిని నీవు సిద్ధాంతపరంగా ఎరుగుదువు, కానీ అనుభవం ద్వారా కాదు. ఈ విషయముల గురించి ఇంకనూ ముందుకు వెళ్ళుటకు మునుపు నీవు జీవం గల యేసు ప్రభువును గురించిన లోతైన, సంపూర్ణమైన, ఐశ్వర్యవంతమైన అనుభవమును కలిగి ఉండవలను. ఇది లేకుండా నీవు ఎంత మాత్రమును తృప్తిగా ఉండలేవు. అయితే ప్రభువు నీకు వాస్తవముగా అయినప్పుడు నీ అసౌఖ్యము, అనానుకూలత మరియు బలహీనత ఏమైనను, లేక నీ పరిస్థితి ఏమైనను, నీ సంతోషం అధికమగును, నీ జీవితం విజయవంతమగును. దీనిని సాధ్యపరచుటకు మన ప్రభువు మనలో నివసించుటకు తిరిగి లేచెను. ప్రైజ్ ద లార్డ్.